క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు శుభవచనం కొరకు 124వ సంకీర్తన మొదటి వచనం రెండవ వచనం చదువుకుందామండి. యాత్ర కీర్తన దావీద్ది. మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనను ప్రాణముతోనే మృంగివేసి ఉందరు. హల్లెలూయా. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? లేవగానే ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరోగ్యంగా లేచారా? యేసయ్య నామాన్ని కీర్తిస్తూ లేచారా? లేదా ఏదైనా సమస్యలు తలపోసుకుంటూ దిగులు పడుతూ లేచారా? యేసయ్య ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక, ఆశీర్వాదకరమైన కార్యాలు చేయునుగాక. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. ఆయన సర్వశక్తిగల దేవుడు. ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేయువాడు. ఈరోజు దేవుని వాక్యంలో మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల. చాలామంది జీవితాల్లో మనుషులు అనవసరంగా లేస్తున్నారండి. ఒకవేళ ఈ ఉదయకాలం నీ జీవితంలో ఎవరైనా నీ మీద అనవసరంగా లేస్తున్నారా? దావీదు మీదకి సౌలు చాలా అనవసరం కదండి. సౌలు దావీదు ద్వారా మేలు పొందినోడే, కానీ దావీదుకి ఎక్కలేని శత్రువు అయిపోయాడండి. ఈ రోజుల్లో మేలు పొందిన వారే మేలు చేసిన వారికి శత్రువులైపోయి వారి మీదకి లేస్తూ ఉన్నారు. భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నామండి. వాక్యం అదే చెప్తుంది, దినములు చెడ్డవి గనుక మీ సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుడి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకోండి. దుర్దినములు, చీకటి కాలములు, మనం బ్రతుకుతున్న ఈ దినాలు చాలా దుర్దినాలండి. చేసిన మేలు మర్చిపోయి మన మీదకే లేస్తూ వారి ఆగ్రహాన్ని చూపిస్తూ మనల్ని ఏదైనా చేయాలని చూస్తున్న ఈ దినాల్లో ఏం చేయాలి? నేను వాక్యం చెప్తుంది, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. మనుష్యులు ఎవరైనా మన మీదకి లేచినప్పుడు, దేవుని వాక్యంలో మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వానితో సమానుడు అంట. ఆయన బిడ్డలను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వానితో సమానం. యేసు ప్రభు నమ్మిన బిడ్డలను ఎవరైతే ముడతారో దేవుడు ఒప్పుకోడండి. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాన్ని. దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఖచ్చితంగా ఆయన తన బిడ్డలకు తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు కదండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇస్సాకు మీదకండి అనవసరంగా ఫిలిస్తీన్లు, చూడండి ఆ వాక్యం చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం 12 నుంచి చదువుకుందామండి. కీలకమైన భాగం ఇది. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడే. చూడండి, ఇక్కడ ఇస్సాకు చేసుకుంది ఏమీ లేదండి. విత్తనం వేశాడు అంతే, కానీ దేవుడు అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడే. దేవుడు ఆశీర్వదిస్తేనే ఒక వ్యక్తి గొప్పవాడు అవుతాడు, కానీ దేవుని ఆశీర్వాదం లేకుండా నీవు నేను గొప్పవారం కాలేమో. ఇస్సాకు గొప్పవాడే. ఇస్సాకు గొప్పవాడైతే ఏం జరిగింది? అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. చూడండి వీళ్ళు ఎంత భయంకరమో. దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తే ఫిలిస్తీయులు అసూయపడ్డారంట. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. ఇక్కడే వచ్చిందండి ప్రమాదం. ఇస్సాకు మీద వారు అసూయపడి అతని తండ్రి తవ్విన బావులన్నీ పూడ్చివేశారంట.
దేవునికి స్తోత్రం. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడు ఇస్సాకు తోడుగా ఉన్నాడు, వదిలిపెట్టలేదండి. దేవుడు తోడుగా ఉండేవాడు. మనుష్యులు మన మీదకి లేచినప్పుడు, వారి ఆగ్రహం మన మీదకి రగులుకున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండేవాడు. ఆయన తన ప్రజలను విడువడు, ఎడబాయడు. ఆయన తన ప్రజలకు ఎప్పుడు సహాయం చేయువాడు, తోడుగా ఉండువాడు. యేసయ్య ఈరోజు మనకు తోడుగా ఉండి, ఎవరైతే నీ మీదకి లేస్తున్నారో, ఎవరైతే నీ మీద పోరాటం చేస్తున్నారో, ప్రభు తోడుగా ఉండి నీ పక్షాన గొప్ప కార్యము చేయునుగాక, నీకు విజయము దయచేయునుగాక, నీకు మేలు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాలమున పరిశుద్ధమైన మీ సన్నిధిలో శుభవచనం ద్వారా మీ మాటలు వినుటకు మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన అవకాశముకై స్తోత్రాలు. ఆ శక్తితో వచ్చి నీ బిడ్డలు దీవించండి ప్రభా. చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఎవరైతే ఉదయకాలం శుభవచనంలో పాల్గొన్నారో మాకు ఏ తోడు లేదయ్యా, దేవుడు మాకు తోడుగా ఉండాలి. దైవ సేవకుడా మా కొరకు ప్రార్థన చేయని బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. బిడ్డలకు మీరే తోడుగా ఉండి ధైర్యపరిచి వారిని వారి కుటుంబాలను మిక్కిలి దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో నీ బిడ్డలు ముట్టి బాగు చేయండి అయ్యా. నీ బిడ్డలకు క్షేమం దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి, నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా అయ్యా. హాస్పిటల్ ఐసీలు రోగులను ముట్టి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నా. ఈరోజు తండ్రి పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు పెట్టుకున్న ప్రతి ఒక్కరిపై మీ దీవులు కుమ్మరించండి. నీ బిడ్డలు మిక్కిలి దీవించమని ప్రార్థన చేస్తున్నా. రాబోయే నూతన సంవత్సరాల్లో నూతన కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మా తండ్రి సహాయం దయచేయండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న వారి చేతుల కష్టార్జితాన్ని దీవించండి. ఉద్యోగం చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి అయ్యా. తండ్రి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే వచ్చారో యేసు నామములో వారి గర్భములు తెరవబడును గాక. సహాయం దయచేయండి. ఈ దిన జీవిత యాత్రలు ఎదుర్కొని పోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని దయచేయండి. ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరికీ క్షేమం దయచేయండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ట్రైన్లో వెళ్తున్నా, కారుల్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, కాలి నడకను వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, నీ బిడ్డలకు క్షేమం దయచేయండి, కృప దయచేయండి. ఈ దినమంతట్లో మాకు తోడుగా ఉండి సిబిసి పరిచయలను దీవించయ్యా. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచయలు మీరు ఆశీర్వదించి నీరు కట్టి ఫలింపచేయమని అయ్యా. ఈరోజు విన్న వాక్యం మీరు మాకు తోడుగా ఉంటానన్న దేవుడు మాకు తోడుగా ఉండి మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని, కృపను దయచేయమని, మీరు ఆకడ కొరకై మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, సిబిసి పరిచర్లకు, కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.